నూజివీడు కోర్టు వారు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఉదయం వంశీ గారిని కంకిపాడు పోలీస్ స్టేషన్కి హనుమాన్ జంక్షన్లో ఉన్నటువంటి కేసు రీత్యా ఇక్కడికి విచారణ కోసం కస్టోడియల్ విచారణ కోసం కంకిపాడు తీసుకొచ్చారని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. మరి రాత్రి నుంచి శ్వాస అందక ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్ తీసుకొచ్చారని టీవీల్లో చూసి, టీవీలో అన్నింటిలో కూడా వంశీకి అస్వస్థతగా ఉంది, కంకిపాడు హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు పోలీస్ స్టేషన్కి అని చెప్పి టీవీలో వస్తుంది. అందరం పరిగెత్తుకుని వచ్చాం. డాక్టర్లను అడిగితే వైద్యం చేస్తున్నామండి, ప్రస్తుతానికి ఆక్సిజన్ అవన్నీ ఏర్పాటు చేసాం, కొద్దిగా స్టేబుల్ అవుతుంది, అంత సీరియస్ అయితే మేమే రిఫర్ చేస్తాం కదండి, లేదు ప్రస్తుతానికి అంటే ఒక వామిటింగ్ కూడా అయింది. అది ఎవడు కొట్టమంటే ఆడు కొట్టే స్థితికి వచ్చి తెచ్చారు మీరు, రేపైనా ఇట్టాగా ఉంటుంది అంటే జిల్లా హాస్పిటల్కి బెటర్. అంటే రేపు డాక్టర్ గారు కూడా రేపు కండిషన్స్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రోజు అంటే రేపు ఉదయానికి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏం చేయాలి, ముందైతే ఇబ్బందికర పరిస్థితి నుంచి నిలబెట్టామని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. సో వైద్యాధికారులకు థ్యాంక్స్ చెప్తూ, అట్లాగే ప్రభుత్వాన్ని కూడా ఈ రకంగా ఆరోగ్యం పాడైపోయి చంపేసేదానికి ప్రయత్నం చేయటం కూడా ఇది పద్ధతి కాదు మీకు అని చెప్పిన కూడా ఎవరైతే ప్రభుత్వం నడిపి ఇవన్నీ చోద్యం చూస్తూ ఈ ఉప్మా వండినంత సులువుగా తప్పుడు కేసులు కట్టించే పనిలో ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాం. కేసులు కట్టుకోవటం వేరు, ఆరోగ్యం బాగున్నప్పుడు కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితులన్నా ఉండాలనేది మా డిమాండ్. సార్, ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి నిమిత్తం కూడా ఉన్నతమైనటువంటి ఆసుపత్రికి తరలించే అవకాశం ఉందంటే సహకరిస్తున్నారు. పోలీస్కి ఏం సంబంధం ఉంటుంది ఇందులో? పోలీసు ఏమో తీసుకొచ్చారు, వాళ్ళు ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో వాంతి పడిపోగానే తీసుకొచ్చారు కదా, కాబట్టి పోలీసుని మనం ఇప్పుడేం తప్పుపడతాం, కంకిపాడు పోలీసులని తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇక్కడ ఎవరో ఆయన రాజేష్ అని ఎవరు ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి డాక్టర్ ఉన్నారు, ఆయన ఇమీడియట్గా చెప్తున్నట్టు రెస్పాండ్ అయ్యాను సార్, నేను ఆక్సిజన్ సఫిషియెంట్గా పెట్టాను, బాగానే తీసుకుంటున్నారు ఆయన, సో పారామీటర్స్ అన్నీ కూడా మెల్లగా స్టేబుల్ అవుతున్నాయి, సెలైన్ పెట్టాను, దానికి కావాల్సిన మందులన్నీ కూడా పెట్టాను అని చెప్పి చెప్తున్నాడు. పడిన తర్వాత ఇప్పుడు కొద్దిగా మెల్లగా ఇంప్రూవ్ అవుతుంది, మళ్ళీ చూస్తానండి. నేనైతే నాకు ఈ కేసులు ఈ కక్షలు మాకెందుకు ఉంటాయి సార్, మాకేం అవసరం, నేనైతే వంశీ గారిని శుభ్రం చేయటాకే ప్రయత్నం చేస్తున్నాను, నా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను, ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నాడని చెప్పి చెప్తున్నాను.